ఢిల్లీ సిబిఐ కార్యాలయంలో టీవీకే అధినేత విజయ్ విచారణ కొనసాగుతోంది. దాదాపు 3 గంటలుగా విజయ్ను ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్ పాత్రపై ప్రశ్నలు సంధిస్తున్నారు అధికారులు. గతేడాది సెప్టెంబర్ 27న విజయ్ నిర్వహించిన కరూర్ రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు చేస్తోంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో సిబిఐ 4 రోజుల క్రితమే విజయ్కు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ సిబిఐ కార్యాలయంలో టీవీకే అధినేత విజయ్ విచారణ కొనసాగుతోంది. దాదాపు 3 గంటలుగా విజయ్ను ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్ పాత్రపై ప్రశ్నలు సంధిస్తున్నారు అధికారులు. గతేడాది సెప్టెంబర్ 27న విజయ్ నిర్వహించిన కరూర్ రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు చేస్తోంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో సిబిఐ 4 రోజుల క్రితమే విజయ్కు సమన్లు జారీ చేసింది.